గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్ మండల పరిషత్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే పోలుకొండ గ్రామ తాగునీటి సమస్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే సమస్యలు పరిష్కారం కావడం లేదని మండిపడ్డారు. ఫిల్టర్ చేయకుండానే నీటిని ట్యాంకుల్లోకి ఎలా పంపిస్తారు, వినియోగానికి పనికిరాని నీటిని ప్రజలకు ఎలా సరఫరా చేస్తారు అంటూ అధికారులను నిలదీశారు. పట్టణాల్లో సమస్యలు లేకుండా చూసుకుంటూ గ్రామాలను నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. గ్రామ నీటి సమస్య పరిష్కారానికి ₹1,50,000 పనులు పూర్తవుతాయని అధికారులు చెప్పడంతో ఇంతవరకు తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. ప్రజలు ఫిర్యాదు చేసిన తర్వాతే స్పందించడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తున్నప్పటికీ తాగునీటి సమస్యలు పదే పదే రావడం కింది స్థాయి సిబ్బంది, అధికారుల వైఫల్యమేనని ఎమ్మెల్యే మండిపడ్డారు. వాటర్ వర్క్స్ కాంట్రాక్టర్లతో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యేకు లేబర్ కొరత ఉందని చెప్పగా అవసరమైతే నేనే వస్తాను, గ్రామస్తులతో కలిసి పనులు పూర్తి చేస్తాను అంటూ స్పందించారు. పోలుకొండ వాటర్ వర్క్ పనులను వచ్చే ఆదివారం నాటికి పూర్తి చేసి నీటి సరఫరా ప్రారంభించాలని కాంట్రాక్టర్కు అల్టిమేటం జారీ చేశారు. తాగునీటి వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యం ఇస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారుల పనితీరు మారకపోతే ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ డిఈ సత్యనారాయణ, డీసీసీబీ చైర్మన్ యేసుబాబు, మార్కెట్ యార్డు చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, మండల టీడీపీ అధ్యక్షుడు ధానేటి సన్యాసిరావు, పోలుకొండ గ్రామ నాయకులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. మీరు వాటర్ రిపోర్ట్ తీసుకొచ్చి మీరు దీంట్లో పెట్టుకున్నాక, డెస్క్ లో పెట్టుకున్నాక యాప్ లో అప్లోడ్ ఏదో పోతాయంటే కొన్ని రేని అన్ని అప్లోడ్ అయిపోతే మరి అప్లోడ్ చేసేది ఎందుకు, చేయించుకునేది ఎందుకు, నన్ను చూసేది ఎవరు? ఇది వన్ టైం ప్రాబ్లం కాదు. నాకు ఈ ఒకసారికి ఏదో చూద్దాం మాత్రం తెలిసేద్దాం, మళ్ళీ ఇంకోసారి ఇదే ప్రాబ్లం వచ్చింది. సంబడి టేక్ ఓనర్షిప్ ఆన్ దిస్. బేసిక్ ఎవరు తీసుకున్నారు మీరు ఓనర్షిప్? చెప్పండి. మీరు ఎక్కడ ఉన్నారు? అందరూ కూడా అంటే అక్కడికి వెళ్ళొస్తారు. మీకు ఎవ్వరికి అక్కడ వాళ్ళు ఏం చేస్తారో కూడా మీకు తెలియదు కూడా తెలియదు. చూస్తాకన్నా వెళ్ళాలి కదండి, ప్రాబ్లం చేయటండి. డ్రైన్ ఆఫ్ చేసి వస్తే పట్టడానికి కోసం అని శాండ్ కూడా అక్కడ అసలు పంజాబ్ వచ్చా మీకు? నిన్న నుంచి అడుగుతున్నాను కదా, నాకు అక్కడ మంచినీళ్ళు రావాలి, ఏం కావాలి మీకు? దానికి నేను అడిగిన సింపుల్. దానికి ఇంకోటి మీరు ఆ పని అవుద్ది, ఈ పని అవుద్ది, ఇదవుద్ది అన్నారు. వాటర్ ఇవ్వడానికి, పూర్తిగా వాటర్ ఇవ్వడానికి ఏం కావాలి మీకు? 1.5 lakh మీరు అడిగారు నన్ను వచ్చి. నాతో ఎస్టిమేట్ చెప్తున్నాను, నీ దగ్గర వచ్చిందా? వాళ్ళకి మీరు నో చెప్పారా? డబ్బులు అవ్వలేదన్నారు. 3 లక్షలకు వచ్చిందన్నారు. మీ ఇష్టం వచ్చి చెప్పేస్తున్నారు. బేసిక్ గా మీరే చెప్పారు కదా 3 లక్షల వరకు. దాంట్లో కొంత అమౌంట్ ఉంది సార్. లేదా అంత అమౌంట్ సరిపోదు. 1.5 అవుతే మొత్తం అంతా దేంట్లో మీట్ అవ్వాలి? దానికి సంబంధించి మీరు వర్కింగ్ ఎస్టిమేట్ ఇవ్వాలా? ఏసీ పంచాయతీకి కానీ దీనికి ఇవ్వాలా? ఎక్కడి నుంచి మీరు అప్రూవల్ తీసుకోవాలా? తీసుకున్న తర్వాత అదే కాంట్రాక్ట్ కంటిన్యూ చేయించాలి. అవునా? అది చేశారా? అంటే వర్క్ చేసేస్తాడు సార్. భరోసా ఇస్తే నేను చేసేస్తాను. మరి అది ఇచ్చేస్తారు అంతే తప్ప. మీరు వర్కింగ్ ఎస్టిమేట్ అయితే మీకు ఇచ్చేస్తారు కదా. వర్క్ చేసేస్తాను, కొంచెం నాకు చెప్పండి అన్నారు. అప్రూవల్ తీసుకుని ఇచ్చేసారు, మొత్తం కంప్లీట్ చేసేస్తారు కదా. అది చెయ్యాలిగా, మనమేగా. అలాగే సార్, అర్థమే సార్. నా దగ్గరకు వచ్చి జనాలు కంప్లైంట్ చేసిన దాకా ఏం చేస్తారమ్మా? నాకు దీని మీద ఆన్సర్ కావాలి. బేసిక్ ఐ నీడ్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ దిస్ వెరీ క్లియర్లీ. అందరి దగ్గర లేకుండా చెప్తే మాత్రం అది మినిమం బేసిక్ నీడ్. గ్రీన్ కూడా దాంట్లో తోడేసి పెడుతున్నాను.
మీరు అన్ని జరగండి, మళ్ళీ రేపొద్దు నాకు నేను ఎక్కడ చెప్పారండి నేను చేయలేదంటే కుదరదు. ఈ మొత్తం బాధ్యత కూడా మీరు కూడా యూనిట్ టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. నాకు దీని మీద మాత్రం ఐ నీడ్ సంథింగ్ అని బేసిక్ దాంట్లో ఏం చేస్తున్నారు, ఎందుకు అవుతుంది, దాని మీద ఎక్స్ప్లెనేషన్ అమెరికా రాపించుకుని ఇంట్లో చేసుకున్నా లేకపోతే నేను మాత్రం ఎక్స్క్యూజ్ చేయండి. చాలా సీరియస్ గా చెయ్యండి. నాకు మళ్ళీ రేపు పొద్దున కూడా అందరికీ కూడా అది విషయం తెలియాలి. లేకపోతే ఒకళ్ళు తీసి పడకపోతే బేసిక్ దాంట్లో తీసేసాను. నాకైతే పని జరగదు. మీకు కూడా నేను మళ్ళీ చెప్పండి బేసిక్ ఎక్కడ నాగితే ప్రాబ్లం వస్తే దానికి వచ్చి నా దగ్గర చేసుకోండి కానీ దాంట్లో నేను మీరు అందరూ చేస్తే మాత్రం నేను పరిస్థితిలో ఉంటుంది. వాటర్ నా ప్రయారిటీ వాటర్, కనీసం నీళ్ళు అది బేసిక్ నెసెసిటీ. జనాలకు ప్రొవైడ్ చేయాల్సిన మినిమం నీడ్. అక్కడైతే రోడ్లు బాగా ఈ బాగా ఎన్ని బాగా డ్రైనేజీలు బాగా చాలా ఉంది దాంట్లో చేయాల్సింది. అదంతా ఒక పక్కన అయితే ఇది దారుణం. ఒక్కరోజైనా కానీ తప్పేది. ఇవాళ ఒక్కరోజు అంటే కూడా నేను ఒప్పుకొని ముందే చెప్తాను. ఎవరి మీద యాక్షన్ తీసుకుంటా. ఒక్కరోజైనా కానీ నేను యాక్షన్ తీసుకుంటాను. ఐ డోంట్ కేర్. ఈజీగా వాడు పని చేయలేదు వీడు పని చేయలేదు నాకు అనవసరం. మీకు అవసరం లేదంటే ఆయన మీరు వాటర్ రిపోర్ట్ తీసుకొచ్చి మీరు దీంట్లో పెట్టుకున్నాక డెస్క్ లో పెట్టుకున్నాక యాప్ లో అప్లోడ్ ఏదో పోతాయంటే కొన్ని రేగి అన్ని అప్లోడ్ అయిపోతే మరి అప్లోడ్ చేసేది ఎందుకు చేయించుకోలేదు ఎందుకు నన్ను చూసేది ఎవరు? ఇది వన్ టైం ప్రాబ్లం కాదు నాకు. ఈ ఒకసారికి ఏదో చూద్దాం ఫినిష్ చేద్దాం, మళ్ళీ ఇంకోసారి ఇదే ప్రాబ్లం వచ్చింది. సంబడి టేక్ ఓనర్షిప్ ఆన్ దిస్ బేసిక్. ఎవరు తీసుకున్నారు మీరు ఓనర్షిప్ చెప్పండి. మీరు ఎక్కడ ఉన్నారు? అందరూ కూడా అంటే అక్కడికి వెళ్ళొస్తారు. మీకు ఎప్పటికీ అక్కడ వాళ్ళు ఏం చేస్తారో కూడా మీకు తెలియదు కూడా తెలియదు. చూస్తాకన్నా వెళ్ళాలి కదండి. ప్రాబ్లం చేయటం చెరువు క్లీన్ కూడా చేశారు సార్. క్లీన్ చేశారు. ఇప్పుడు ఏంటంటే దానికి కొత్త నీళ్ళు వస్తాయి కదా, అది ఈ నీళ్ళంతా డ్రైన్ ఆఫ్ చేసి కొత్త పట్టడానికి కోసం అని శాండ్ కూడా అక్కడ రావట్లేదంట వర్క్. అవును మేడం, ఆ మాట చెప్పలేదు. ఆలోచన మాట వాటర్